రైతన్నలందరికీ నమస్కారం. నేను మీ సాయి తేజ. సాయి రైతుబడికి నమస్కారం. ఇదివరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే గంట సింబల్ని సబ్స్క్రైబ్ చేయండి మన సాయి రైతుబడి ఛానల్ని. ఈరోజు విషయానికి వస్తే అందరూ రైతులు తమ వరి పంట కోతలు ముగిస్తున్నాయి ఆల్మోస్ట్ మన తెలంగాణలో. సో ఇప్పుడు కోతలు ముగిసిన వెంటనే వరి కోతలు ముగిసిన వెంటనే ఈ వరి కొయ్యకాళ్ళు అనేది రైతన్నలు ఇలా కాల్చేయడం అనేది జరుగుతుంది. అసలు అంతకుముందు రోజుల్లో ఈ మన రైతులందరూ చేత్తో కోసేవాళ్ళు కాబట్టి ఇంతవరకు కింది వరకు కోసేది. ఇంతగానో మనకు కొయ్యకాళ్ళు అనేది ఇంత హైట్ దాకా ఉంచేది కాకుండే కింది వరకు కోయడం వల్ల మనకు ఇంత ఇబ్బంది లేకుండే. ఇప్పుడు ఇంత హైట్గా మన యంత్రాలు వచ్చిన తర్వాత ఈ పూర్తిగా యంత్రాలతో కోస్తున్నారు కాబట్టి ఇంత హైట్ ఉంటుంది. సో దీన్ని రైతన్నలందరూ పెద్ద ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో కొయ్యకాలు కాల్చేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో మొత్తం కాల్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల భూసారం తగ్గడమే కాకుండా కాలుష్యం ఏర్పడుతుంది, భూసారం తగ్గుతుంది. భూసారం ఎట్లా తగ్గుతుంది? మనకు దీన్ని కాల్చడం వల్ల సూక్ష్మ చనిపోతున్నాయి, మనకు మిత్ర పురుగులు అనేది చనిపోతున్నాయి. ఈ మిత్ర కీటకాలు చనిపోవడం వల్ల తర్వాత వేసే పంటకు కూడా మనం ఇంకా పురుగు ఉధృతి పెంచిన వాళ్ళం అవుతున్నాం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే. ఈ పోషకాలు కూడా మనం ఆటోమేటిక్గా దీన్ని కాల్చడం వల్ల మనకు భాస్వరం అనేది తగ్గిపోతూ ఉంటుంది, నత్రజని తగ్గిపోతుంది, నెక్స్ట్ పొటాష్ తగ్గిపోతుంది, కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనం ఇంకా లాస్ చేసుకున్న వాళ్ళం అవుతాం మన నేలల. ఇది కాకుండా మనం రైతన్నలు ఇలా కొయ్యకాళ్ళు కాల్చకుండా రైతన్నలు ఎస్ఎస్పి ఒక ఎకరానికి 50 నుండి 100 కిలోలు, దాంతోపాటు కొద్దిపాటిగా యూరియా ఒక 10 నుండి 15 కిలోలు తీసుకొని చల్లుకొని దాన్ని ఒక రోటావేటర్తో కనుక కొద్ది రోజులు అయిన తర్వాత దాన్ని రోటావేటర్తో కనుక మనం దున్నిచ్చి ఒక 20 రోజులు కనుక ఉంచినట్టయితే పూర్తిగా కుళ్ళిపోతుంది. అది మనకు పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత సేంద్రియ పదార్థంగా మారి సేంద్రియ ఎరువుగా మారుతుంది. దానివల్ల మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఇంకా ఇతర సూక్ష్మ పోషకాల లభ్యత కూడా ఎక్కువ ఉంటుంది, నీటి లభ్యత కూడా ఎక్కువ ఉంటుంది. మనకు నీటి నిల్వ సామర్థ్యం అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు దీనివల్ల. కనుక రైతన్నలు ఎవరు ఈ కొయ్యకాలు కాల్చకుండా దీన్ని సేంద్రియ పదార్థంగా మలుచుకుందాం. ఇందులోనే మనకు కొన్ని 100 ట్రిప్పులు వేసినంత బలం ఉంటుంది మనకు. దీన్ని మనం ఎక్కడో లేదు, మనం ఎక్కడో తీసుకొచ్చి ఎన్నో డబ్బులు పెట్టి తీసుకురావాలని ఏం లేదు. కాల్చకుండా కొయ్యకాలను కాల్చకుండా దీన్ని మనం సేంద్రియ పదార్థంగా మార్చుకుంటే అదే మనకు 100 రూపాయలు లాభం చేసినట్టు అవుతుంది. కనుక రైతన్నలు ఎవరు ఈ కొయ్యకాలు కాల్చకుండా దీన్ని కాపాడుకుందాం, భూసారాన్ని కూడా కాపాడుదాం.